ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ మనం స్క్రోల్ చేస్తూ ఉంటే మంచి ఫిజిక్ ఉన్న బాడీ మీకు కనిపిస్తుంది. ఆ కనిపించిన బాడీని కొంతమంది 1 డేలో మీకు ఈ బాడీ డెవలప్ అవుద్ది, 2 డేస్లో మీకు ఈ బాడీ డెవలప్ అవుద్ది, 3 డేస్లో మీకు ఈ కట్టు మొత్తం దిగిపోద్ది అని చెప్పి చాలామంది చూపిస్తారు. నిజంగానే వాళ్ళకు వచ్చిన బాడీ మనకు కూడా వస్తుందా అంటే ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని చెప్పేసి ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. ఇలా చూపిస్తారు, మంచి ఫిజిక్ ఉన్న బాడీ, కండలు తేలి యాప్స్ మంచిగా బయటకు వచ్చి కనిపిస్తూ ఉంటాయి. సేమ్ అదే బాడీని చూసి నాకు కూడా వస్తుందా రాదా అని చెప్పేసి చాలామంది అపోహగా ఫీల్ అవుతారు. నిజంగా నాకు వస్తుందా రాదా ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లలో చాలా అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. 18 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ప్రతి రెస్పాన్సిబిలిటీస్ మొత్తం బాయ్స్ మీదే ఎక్కువ పడతాయి, కొంతమంది మీద. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే అలాంటి బాడీ రావాలంటే నువ్వు చాలా అంటే చాలా డైట్ మెయింటైన్ చేసి ఉండాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి, మంచి డైట్ మెయింటైన్ చేసి ఉండాలి, నీకు పర్సనల్గా ఒక కోచ్ అలకేట్ చేసి ఉండాలి. ఎందుకు ఇది చెప్తున్నానంటే 1 డేలో ఇది చూసి నాకు తెలిసిపోద్ది నాకు వచ్చేస్తుంది అని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తే 1 డేలో ఏది రాదు. ఎంతో ప్రాక్టీస్ చేయంగా 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 వచ్చిద్దో రాదో కూడా నమ్మకం లేదు. సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఏదైనా సరే మనం ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలన్నా సరే, మంచి బాడీని బిల్డ్ చేసుకోవాలన్నా సరే, ఒక బిజినెస్ ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలన్నా సరే, సో వీటన్నిటికీ ప్రాక్టీస్ అనేది మనం ఎంత బాగా చేస్తే అంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తే అప్పుడు మనకి సక్సెస్ అనేది వస్తుంది. రిజల్ట్ రావాలంటే మనం ఏం చేస్తాం, బాగా కష్టపడతాం, మార్నింగ్ లేస్తాం, చదువుతాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాం, రిటర్న్ టెస్టులు రాస్తాం, అన్నీ చేస్తాం. ఫైనల్గా మనం దేనికోసం ఆశిస్తాం, రిజల్ట్. అప్పుడు మీకు ఖచ్చితంగా కనిపించేది ఏంటంటే ఫెయిల్ అవుతామా పాస్ అవుతామా అనేది ఒక అపోహ ఉంటుంది. నీ పర్ఫెక్షన్, నీ ప్రాక్టీస్ అనేది నువ్వు జెన్యూన్గా, నిజాయితీగా, నీతిగా, మంచిగా చేస్తుంటే కంపల్సరీ నువ్వు పాస్ అవుతావు. ఇందులో ఎక్కడైనా సరే నువ్వు మిస్టేక్ చేసావా ఆల్మోస్ట్ నువ్వు డిసప్పాయింటెడ్, ఫెయిల్యూర్ ఖచ్చితంగా నువ్వు ఒప్పుకోవాల్సిందే. ఎందుకు చెప్తున్నా అంటే సోషల్ మీడియా యాప్స్ వాడుతుంటాం, స్క్రోల్ చేస్తూ ఉంటాం, ఒక ఫోటో కనపడుతుంది, మంచి ఫిట్నెస్ బాడీ చూస్తాం, ఆ బాడీ నాకు కూడా రావాలని చెప్పి నీకు ఉంటుంది. కానీ వస్తుందా? ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేయాలి, మంచి డైట్ మెయింటైన్ చేయాలి, పర్సనల్గా మీకు ఒక కోచ్ కూడా కావాలి. సో ఇవన్నీ తెలియకుండా నాకు 1 డేలో బాడీ వచ్చేస్తుంది అంటే రాదు. ఎట్లా వస్తుంది? సో చిన్న చిన్నగా చేస్తూ పోతేనే వస్తుంది. సో అలాంటి అపోహలు నమ్మకుండా మంచిగా మార్నింగ్ లేవండి, వేకప్ వాకింగ్ కానీ స్టార్ట్ చేయండి, చిన్న ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి, తర్వాత యోగా స్టార్ట్ చేసుకోండి, రన్నింగ్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి, మంచిగా జిమ్కి వెళ్ళండి, లేదా మీ హోంవర్క్ స్టార్ట్ చేయండి. మీ బాడీ మీకు రావడం కోసం ప్రయత్నిస్తూ పోతూనే అప్పుడు చివరికి వచ్చిద్దో రాదో కూడా నమ్మకం లేదు. ఎందుకంటే నీ పర్ఫెక్షన్, నీ రిజల్ట్ ఈ రెండింటి మీదనే ఆధారపడి ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోయి ఉంటే మళ్ళీ ఏదైనా క్వశ్చన్ కామెంట్ పెట్టండి, దాని మీద రియాక్ట్ అవుతాను, నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను. ఓకే, థ్యాంక్ యూ.